హలో, నేను మీ గణేష్. ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారా? కాటారం సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఒక అధికారి లలిత కళలు ప్రయోగిస్తా ఉన్నాడట. కొత్త కొత్త సిరత్తాలు పెట్టుకుంటా కొత్తగా ప్రయోగాలు చేస్తా ఉన్నాడట. అంటే భూభారతికి సంబంధించిన అన్ని ఫైళ్లలో అయినదే పెత్తందారుడుగా వ్యవహరిస్తా ఉన్నాడట. సబ్ కలెక్టర్ది అక్కడ ఏం నడుస్తలేదట. అయినే సబ్ కలెక్టర్ ను మేనేజ్ చేస్తా ఉన్నాడట. ఓల్ కలెక్టర్ ఆఫీస్ లో మొత్తం ఏ ఫైలు కదలాలన్నా, ఏ ఫైలు ఆన్లైన్ కావాలన్నా, అక్కడ ఏ పని జరగాలన్నా పలానా అధికారి దగ్గరికి పో, మాట్లాడిపో అని ఆయన దగ్గరికే అందరు అధికారులు పంపిస్తున్నారట. ప్రతిదీ వాళ్ళు భూతద్దంలో పెట్టి చూసి మరీ పనులు చేస్తున్నాడట. ప్రధానంగా భూభారతికి సంబంధించిన ఫైళ్ళు సంవత్సరాల తరబడి ఆన్నే ఉంచుకొని రిజెక్ట్లు కొట్టి పంపిస్తా ఉన్నాడట. అందులో ప్రధానంగా ఒకటోది వీరసత్ డీడ్లు. వీరసత్ డీడు లావాని పట్టైనా కానీ ఏళ్ళ తరబడి అక్కడే పెండింగ్ లో ఉంటున్నాయట. కలెక్టర్ను కలిసినా కూడా దానికి కనీసం రెస్పాన్స్ లేకుండా మళ్ళీ కావాలని ఆ ఫైల్ను భూతద్దంలో పెట్టి చూసి రైతును క్వశ్చన్ చేసి రైతులను తిప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడట. ఎవరు ఆ అధికారి? ఆయనకు వాటికి సంబంధం ఏంటి? ఓల్ కలెక్టర్ ఆఫీస్ ని మేనేజ్ చేస్తున్నాడు అంటే ఇక చూడండి ఆయన ఎంతటి అధికారిగా ఎదిగిండో. అక్కడ కొత్తగా సబ్ కలెక్టర్ ఆఫీస్ లో భూభారతి ఫైళ్లకు సంబంధించిన కొత్త పేరు కనబడుతుందట. బిల్ ఫైల్ అనే ఒక కొత్త పేరు కనబడుతుందట ఫైళ్ళ మీద. ఆ బిల్ ఫైల్ అనే ఉన్న ఫైల్ మాత్రమే మూవ్ అవుతున్నదట. మిగతా ఫైల్ మొత్తం అక్కడే మూలుగుతూ ఎలకలు కొట్టినా కానీ దాన్ని మూవ్ చేయడానికి అధికారి చేతివాటం చూపెడతానేడట. ఏమైందని అడిగితే టైం పట్టుద్ది, చేస్తా, అది చేయాలి, ఇది చేయాలి, మీకు ఇది ఎట్లా వచ్చింది, అది ఎట్లా వచ్చింది, ఆ రిపోర్ట్ కావాలి, ఈ రిపోర్ట్ కావాలి, అది పంపను, ఇది పంపు అని చెప్పి చెప్పలేని కహానాన్ని చెప్పి లాస్ట్కు ఆ ఫైల్ను మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించి మళ్ళీ రిపోర్ట్ల కోసం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడట ఆ అధికారి. ఎవరు ఆ అధికారి? ఏంటి? ఎందుకు చేస్తున్నాడు? కేవలం ఆయన అధికారినే కదా, సబ్ కలెక్టర్ కాదు కదా, కలెక్టర్ హోదా అయినది కాదు కదా. మరి ఎందుకు చేస్తున్నాడు? వీరసత్ డీడ్లు కావాలి అంటే సంవత్సరాల తరబడి తిరగాల్సిన పరిస్థితి వచ్చిందట. రైతులు చెప్తా ఉన్నారు. ఎందుకు తిరగాలి? ఆల్రెడీ పట్టైన భూమిని ఫాదర్ చనిపోతే కొడుకు మీద చేయడానికి వీళ్లకు అబ్జెక్షన్ ఏంది? మిస్సింగ్ సర్వే నెంబర్ పెడితే దేంట్లో కొద్ది అక్కడే ఉంటున్నదట. ఎక్కువ మాట్లాడితే రిజెక్ట్ చేస్తున్నాడట. ఆర్గ్యుమెంట్ పెట్టకుండా మీరు ఇక్కడ ఆర్గ్యుమెంట్ పెడితే ఫైల్ రిజెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్పగానే చెప్తున్నాడట. ఇగో ఈ విధంగా వ్యవహరిస్తున్నాడట మా అధికారి. ఎవరు మరి? ఆ అధికారికి ఎందుకు ఇంత అత్యుత్సాహం? ఎందుకు ఆ అధికారి ఇంతటి కథకు ఒడిగట్టుతాడు? ఏంటి కారణం? ఎవరు దీనికి కారకులు? అంటే ప్రజలు ఏం చెప్తా ఉన్నారు అంటే ఆ అధికారి డబ్బులు ఇస్తేనే ఫైల్ ఫార్వర్డ్ చేస్తా అన్నట్టుగా మాట్లాడుకొస్తా ఉన్నాడట. ఈ బిల్ ఫైల్ సంబంధించిన ఉద్దేశం కూడా అదేనట. బిల్ ఫైల్ అని రాయకుంటే ఆ ఫైలు మొత్తమే మూవ్ అవ్వదట. అసలు దానికి మోక్షమే కలగదట. బిల్ ఫైల్ అని రాస్తే తప్ప అది మూవ్ అవ్వదట. అంటే చూడండి ఇక ఆ అధికారి ఎంతటి తెగిస్తా ఉన్నాడో. లంచానికి కంచం పడుతున్నాడా? ఉన్నంతల్నే దోచుకొని పోదాం అనుకుంటున్నాడా? రైతుల దగ్గర నుంచి అప్పనంగా డబ్బులు మింగేద్దాం అనుకుంటున్నాడా? ఎందుకు ఆ అధికారి ఏం ఉద్దేశంతో ఈ పనులు చేస్తూ ఉన్నాడు? ఏం ఆశిస్తూ ఉన్నాడు? ఒక్కొక్క రైతు ఒక పని కావాలి అంటే కమ్సే కమ్ ఒక నెలన్న తిరగాల, 6 నెలలు తిరగాలి. 6 నెలల్లో కనీసం ఒక 4-5 టైమ్స్ అయినా కానీ ఆ ఫైల్ ఎంఆర్ఓ ఆఫీస్కు పంపించాలన్నట. ఇది కాటారం సబ్ డివిజన్ 5 మండలాల్లో ఎంఆర్ఓ ఆఫీసులో జరిగే కథ. 5 మండలాలలో 5 ఎంఆర్ఓ ఆఫీసులు మొత్తం సబ్ కలెక్టర్ తిరిగితే సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఓ అధికారి ఈ విధంగా సాకులు చెప్తూ ఫైళ్లను ఎక్కడికక్కడ ఆపేసే ప్రయత్నం చేస్తున్నాడట. ప్రజలను నానా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడట. రానున్న రోజులలో అధికారి యొక్క ఉదంతాలను బయట పెట్టి పబ్లిక్ ముందు జీనియస్ గ్లోబల్ నిలబెట్టి విత్ ఆధారాలతోటి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. పక్కా కంకణం కట్టుకుంటుంది. ఆ అధికారిని ప్రజలలో దోషిగా నిలబెట్టకపోతే ఈ జీనియస్ గ్లోబల్లో నేను వార్తలు చెప్తున్నా కదా, 100% ఇది వార్నింగ్గా. లేదా మీరు ఎలా తీసుకుంటారో తీసుకోండి, కేసులు పెట్టుకోరు, ఏమైనా వేసుకోరి. పక్క
సామాన్య ప్రజలను భూభారతి పేరుతోటి, ల్యాండ్ పేరుతోటి, ఇతర సర్టిఫికెట్ల పేరుతోటి, ఇతర విషయాలలో ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కనుక చేస్తే ఎంతటి వారైనా కానీ కింది నుంచి మీ దాకా ఆధారాలతో బయట పెట్టి పక్కా వాళ్లకు పబ్లిక్లో దోషిగా నిలబెట్టి వాళ్ళ జాబులు ఊడగొట్టేటట్టు జీనస్ గ్లోబల్ కంకణం కట్టుకుంటుంది. ఎస్, పక్కా ఈ అధికారిని కూడా పక్కా నవ్వుకుంటూనే కింద మేకులు పెట్టే రోజు వస్తుంది, పక్కా దొరుకుతారు.